హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్లో ఇండియా తమ కీలకమైన మిలిటరీ వెపన్స్ని ప్రదర్శిస్తుంది. అయితే ఈసారి అందరి దృష్టి ప్రళయ్ మిసైల్పై ఉంది. ఎందుకంటే ఈ పరేడ్లో మొదటిసారి ఈ మిసైల్ని డిస్ప్లే చేయబోతుంది. ఈవెంట్కి ముందే ఇండియా రిహార్సల్స్లో ట్విన్ లాంచర్ వెర్షన్ని బయటపెట్టి అందరి అటెన్షన్ని ఆకర్షించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే 120 ప్రళయ్ మిసైల్స్ని కొంటుంది. అలాగే ఆర్మీ 250 మిసైల్స్ని కొనబోతుంది. కానీ ప్రస్తుతానికి ఈ డిప్లాయ్మెంట్ స్టేటస్ గురించి మీడియా దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. జనరల్గా ఇండియా ఈ పరేడ్లో ఆల్రెడీ సర్వీస్లో ఉన్నవి లేదా త్వరలో జాయిన్ అవ్వబోయే వెపన్స్ని మాత్రమే చూపిస్తుంది. దీనివల్ల ప్రళయ్ మిసైల్ మొహరింపుకి దగ్గరలోనే ఉందని అనుకుంటున్నారు. ప్రళయ్ ఇండియాకి ముఖ్యమైన టార్గెట్స్పై భారీ స్థాయి స్ట్రైక్స్ని జరిపే సామర్థ్యాన్నిచ్చి శత్రువులని స్టాప్ చేయడానికి ఒక స్ట్రాంగ్ డెటరెంట్గా పనిచేస్తుంది. ఇక ఈ లాంచర్ విషయానికి వస్తే ఇంతకుముందు డిఆర్డిఓ 8x8 హై మొబిలిటీ వెహికల్పై ఉన్న ఒక సింగిల్ మిసైల్ లాంచర్ మోడల్ని చూపించింది. దీనికి క్యానిస్టర్ ఉంది, అంటే మిసైల్ ఒక ట్యూబ్లో సేఫ్గా స్టోర్ చేసి ఉంటుంది. మిసైల్స్ని చలి, వాన, ఎండాకాలం ఇలా వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల డ్యామేజ్ అవ్వకుండా కాపాడటానికి ఒక కాన్స్టెంట్ టెంపరేచర్ ఉండే స్పెషల్ స్టోరేజ్ ఫెసిలిటీస్లో ఉంచుతారు. అవసరమైనప్పుడు బయటికి తీసి లాంచర్కి ఫిట్ చేయడం, తీసుకెళ్లి ఫైర్ చేయడం చేస్తారు. అయితే క్యానిస్టర్ ట్యూబ్లో కూడా ఇలా ఒక టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ లాంచర్లోనే స్టోర్ చేసి ఉండొచ్చు. దీనివల్ల ఎప్పుడూ కూడా ఫైర్ చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అలాగే ఈ సింగిల్ మిసైల్ 8x8 వెహికల్ సెటప్తో హిమాలయస్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే లదాఖ్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి కొన్ని ప్రాంతాల్లో కొండలు ఎక్కేటప్పుడు మోళ్ళు అనేవి షార్ప్గా ఉంటాయి, సన్నని రోడ్స్ ఉంటాయి. వాటికి కొంచెం చిన్న సైజు వెహికల్సే సూట్ అవుతాయి. అయితే ట్విన్ లాంచర్ వెర్షన్ 12x12 వెహికల్పై రష్యన్ ఇస్కందర్లా ట్రాన్స్పోర్ట్ ఎరెక్టర్ లాంచర్లో ఉంటుంది. ఈ లాంచర్ 2 మిసైల్స్తో ఎక్కువ ఫైర్ పవర్ ఇస్తుంది, భారీ స్థాయిలో దాడులకి సూట్ అవుతుంది. ఓవరాల్ సింగిల్ మిసైల్ లాంచర్ అనేది శత్రువు దాడి చేయగానే వేగంగా మోహరించి ప్రతిదాడి చేయడానికి, అలాగే ట్విన్ లాంచర్ అనేది తర్వాత భారీ స్థాయి దాడులు చేయడానికి ఉపయోగపడతాయి. ఈ ప్రళయ్ అనేది డిఆర్డిఓ డెవలప్ చేసిన టాక్టికల్ షార్ట్ రేంజ్ బలిస్టిక్ మిసైల్. ఈ మిసైల్ 5.5 టన్నుల వెయిట్ ఉండి 7.5 మీటర్ల పొడవు ఉంటుంది. కీ ఫీచర్ ఏంటంటే కమాండ్ ఇచ్చిన 60 సెకండ్లలోనే ఫైర్ చేయొచ్చు. అలాగే ఈ మిసైల్లో రకరకాల వార్ హెడ్స్ని ఫిట్ చేయొచ్చు. హై ఎక్స్ప్లోజివ్ ఫ్రాగ్మెంటేషన్ వార్ హెడ్స్, పెనిట్రేషన్ కమ్ బ్లాస్ట్ వార్ హెడ్స్, అలాగే రన్వేస్ని డిస్ట్రాయ్ చేయడానికి స్పెషల్ వార్ హెడ్స్ని కూడా ఫిట్ చేయొచ్చు. దీనివల్ల కమ్యూనికేషన్ సెంటర్స్, అండర్ గ్రౌండ్ బంకర్స్, ఎయిర్ బేసెస్, రెడార్ సైట్స్ని కూడా డిస్ట్రాయ్ చేయగలదు. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఆల్రెడీ 150 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ప్రహార్ టాక్టికల్ బలిస్టిక్ మిసైల్ సర్వీస్లో ఉంది. బోర్డర్కి దగ్గరలో అయితే పెద్ద సైజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు కాబట్టి 200 కేజీల వార్ హెడ్తో దీన్ని డిజైన్ చేసింది. కానీ 500 కిలోమీటర్ల రేంజ్ ప్రళయ్ లోపల ఎక్కడ ఉన్న పెద్ద సైజు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 500 నుండి 1000 కేజీల వార్ హెడ్ని కూడా క్యారీ చేయగలదు. కొన్ని అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ ఫాస్ట్గా టర్న్ అవడానికి ఇంజన్ థ్రస్ట్ డైరెక్షన్ని మార్చేలా థ్రస్ట్ వెక్టరింగ్ టెక్నాలజీతో ఉంటాయని తెలిసింది. అయితే ప్రళయ్ కూడా జెట్ వెయిన్ కంట్రోల్ అనే థ్రస్ట్ వెక్టరింగ్ ద్వారా ఇది రెగ్యులర్ పారాబోలిక్ కాకుండా దారి మధ్యలో షార్ప్గా టర్న్ అవుతుంది. అలాగే ఫైనల్ ఫేజ్లో మ్యాక్ 6 సెకండ్కి 2 కిలోమీటర్ల స్పీడ్కి యాక్సలరేట్ అవుతుంది. దీనివల్ల శత్రువులకి ఈ మిసైల్ని స్టాప్ చేయడం కష్టం. మొహరింపుకి సిద్ధమవుతుంది కాబట్టి ప్రళయ్ ఇండియన్ మిసైల్ ఫోర్స్లో ముఖ్య పాత్ర పోషించబోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.